అరుణమ్మ వంటలు. హాయ్ అండి, వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. నేను అరుణ. ఈరోజు ఈ వీడియోలో మీకు పూరీలు పొంగుతూ రావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియో చూపించబోతున్నానండి. అలాగే పూరీతో పాటు పూరీ కర్రీ కూడా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఈజీగా చేయగలుగుతారు. నేను ఇప్పుడు ఏ టైంలో ఏం యాడ్ చేస్తున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి, నేను ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్‌లో ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నానండి. దానిలో ఒక 3 స్పూన్లు మైదా వేశాను. అలాగే కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేశాను. వేసుకొని ఇదంతా బాగా కలుపుకొని, తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలండి. పిండి ఎప్పుడూ కూడా పలుచగా అవ్వకూడదు. అందుకని కొంచెం వాటర్ తక్కువ తక్కువ పోసుకుంటూ కలుపుకోండి, ఒకటేసారి పోయకుండా. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. అలాగని మరీ గట్టిగా కూడా అవ్వకూడదు. మీడియంగా సాఫ్ట్‌గా ఉంటే మనకు పూరీలనేవి మెత్తగా సాఫ్ట్‌గా వస్తాయి. చూడండి, ఇదంతా కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్‌గా ఉంటే పూరీలు బాగా వస్తాయి. నేను పిండిలో అయితే ఇంకేమీ యాడ్ చేయలేదండి. మూడే గోధుమ పిండి, మైదా అండ్ సాల్ట్ మాత్రమే యాడ్ చేసి వాటర్ పోసి కలిపానండి. ఇది మూత పెట్టుకొని కొద్దిసేపు ఒక గంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు బాండీ పెట్టుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ వేసుకోండి సరిపడా. నేనైతే ఒక 2 గిన్నెలు వేసానండి. ఒక 5, 6 స్పూన్లు ఉంటుంది. వేసుకొని కొంచెం వేడైన తర్వాత దానిలోకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసానండి, ఎందుకంటే నేను ఎండుమిర్చి పచ్చిమిర్చితోనే కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని, చూడండి ఒక 1/2 స్పూన్ వరకు వేసానండి. ఇవన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోండి. ఎందుకంటే కరివేపాకు చింది స్టవ్ నిండా పడకుండా గ్రీజీగా తయారవకుండా ఉండటానికి ఇలా మూత పెట్టేసుకోండి. చూడండి, ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి చాలా చిన్నగా కట్ చేశానండి, ఎందుకంటే మనకి కారం అనేది ఆయిల్ వస్తుంది. అందుకని అలా కట్ చేసుకుంటే మన కర్రీకి సరిపడా కారం సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని అవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. సాల్ట్ వేస్తే మనకు ఆనియన్స్ ఫాస్ట్గా మగ్గిపోతాయండి, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి. తర్వాత క్యారెట్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా క్యారెట్ కూడా బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మంచి వాసన వచ్చే వరకు మనం వేయించుకోవాలి. పచ్చివాసన వస్తే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదండి కర్రీ, అందుకని కొంచెం వేయించుకోండి. ఇప్పుడు పసుపు వేసుకోండి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, మనకు కలర్ బాగుంటుంది. ఇదంతా కూడా బాగా ఒకసారి కలుపుతూ వేయించుకోండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇప్పుడు బంగాళదుంపలను ఉడికించి ఇలా స్మాష్ చేసుకోవాలండి. చేసుకుని ఇప్పుడు అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని మీరు వేయించుకోండి. ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి, అడుగు అంటకుండా ఉంటుంది, లేకపోతే అడుగును మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు అలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మీకు ఇంకా కావాలి, ఇంకా పలుచగా కావాలి అనుకుంటే కనుక ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. మనకి సాల్ట్ ఎక్కువ అవ్వకుండా కొంచెం ముందు తక్కువ చూసుకుని వేసుకోండి. ఆల్రెడీ ఆనియన్స్లో కూడా వేసాం కదా. ఇదైతే నేను శనగపిండి వాటర్లో కలిపానండి. ఒక స్పూన్ శనగపిండి కలిపాను వాటర్లో. ఇది దీనిలో వేసుకోవాలి, డైరెక్ట్గా వేయకండి, అది ఉండలుగా అయిపోతుంది. అందుకని నేను నీళ్ళల్లో కలుపుకుని చన్నీళ్ళలో కలుపుకొని మాత్రమే వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఈ దగ్గరగా చిక్కగా అయిన తర్వాత మనం దింపేసుకోవడమే. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని పెట్టుకోవాలి. అలాగే మనకి పిండి కూడా ఇలా సాఫ్ట్గా నానిపోయింది కదా. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ మన ఎంత సైజు కావాలో అంత సైజు బాల్స్ చేసుకోవాలి. అంత సైజు బాల్స్ చేసుకుని మనం పూరీలని చేసుకోవాలండి. పూరీలు ఎప్పుడు కూడా మనకి ఎక్కువ మందంగా అవ్వకూడదు, అలాగని ఎక్కువ పలుచగా కూడా ఉండకూడదు. ఎక్కువ పలుచగా ఉన్నాయంటే మనకి పూరీలు అస్సలు పొంగవు. కరెక్ట్గా మీడియంగా చూసుకుని చేసుకోవాలి.
ఇలా మనం ఎప్పుడు కూడా పూరీలు అన్నీ ఒకటేసారి చేసేసుకొని కాల్చుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది. మనకి మాడిపోకుండా అన్నీ ఈక్వల్ కలర్‌లో మనం వేయించుకోవచ్చు. పిండి కూడా ఇలా స్మూత్‌గా సాగాలి. అలాగని అంటుకోకూడదు. అలా ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇలా అన్ని పూరీలు ఒకటేసారి ఒత్తేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా బెల్ మీద ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు రోజు నేను పెట్టే న్యూ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. బెల్ మీద ప్రెస్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ రాదండి. తప్పకుండా బెల్ మీద ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇలా మనకు కావాల్సినవన్నీ పూరీలు వేయించుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పూరీలని వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా బాగా వేడిగా అవ్వాలి. మరీ అలాగని బాగా మరీ ఎక్కువ వేడి కూడా అవ్వకూడదు ఓవర్‌గా. అలా అయిపోయిందంటే మళ్ళీ ఒకటేసారి కలర్ వచ్చేసి ఎర్రగా అయిపోతాయి. అందుకని మనం చూసుకుని వేసుకోవాలి. చూడండి ఇలా మనకి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలానే ఎర్రగా అయిపోతే కూడా టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుంది. పూరీలు ఎప్పుడు ఎర్రగా ఉండే కన్నా కూడా ఇలా ఈ కలర్‌లో ఉంటే మనకి సాఫ్ట్‌గా ఉంటాయి, బాగుంటాయి టేస్టు. ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని పూరీలు వేయించుకోవాలి. మనం ఒక్కసారి చేసి వేయించుకోవడం వలన ఇలా మాడిపోకుండా, ఎర్రబడకుండా పూరీలు చక్కగా వస్తాయి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పూరీలు, పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా